జపాన్ను కుండపోత వర్షాలు ముంచెత్తాయి. ఒక్క గంటలోనే 100 మిల్లీమీటర్లకు అసాధారణమైనటువంటి వర్షపాతం నమోదవడంతో రాజధాని టోక్యోతో పాటు పలు నగరాలు జలమయమయ్యాయి. ఈ వర్ష బీభత్సానికి ఒకరు మరణించగా వరద నీటిలో చిక్కుకున్న కార్ల నుంచి ఇద్దరిని రక్షించారు. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారడంతో జపాన్ వాతావరణ సంస్థ చరిత్రలోనే తొలిసారిగా చిబా ప్రిఫెక్చర్లోని 14 మున్సిపాలిటీలకు అత్యున్నత స్థాయి లెవెల్ 5 హెచ్చరికను జారీ చేసింది. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదంతో పాటు వరద ముప్పు పొంచి ఉండటంతో చిబా, ఇబరాకి, సైతామా ప్రాంతాల్లోని 2,20,000 నివాసితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. టోక్యో, చిబా మధ్య నడిచే ప్రధాన రైలు మార్గాలైన కేయో లైన్, ముసాషినో లైన్, ఉచిబో లైన్ సర్వీసులను పూర్తిగా నిలిపివేయడంతో వందలాది మంది ప్రయాణికులు స్టేషన్లలోనే చిక్కుకుపోయారు. అకస్మాత్తుగా సంభవించిన ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల చిబా ప్రిఫెక్చర్లో 68,000 ఇళ్లకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇచికావా, కాషివా నగరాల్లో వీధులన్నీ చెరువులుగా మారి దర్శనమిస్తున్నాయి. ప్రజలు మోకాళ్లలోతు నీటిలో నడుస్తూ సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. జపాన్లోని చిబా సిటీలో ఉన్న సోగా స్టేషన్ ప్రాంగణంలోకి వరద నీరు ఉధృతంగా దూసుకురావడంతో రైల్వే ట్రాక్లు, ప్లాట్ఫామ్లు నదిని తలపించాయి. అత్యంత భారీ వర్షపాతం నమోదు కావడంతో స్థానిక మురుగునీటి పారుదల వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీనివల్ల వరద నీరు రైల్వే స్టేషన్ ప్రాంగణంలోకి, రోడ్లపైకి ఉధృతంగా దూసుకువచ్చి ప్రవాహాన్ని తలపించింది.